నవంబర్ 15 కార్తీక శుక్రవారం రోజున కార్తీక పౌర్ణమి అయితే రాబోతుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా అందరూ కూడా 365 ఒత్తులను అయితే వెలిగిస్తారు. అలా వెలిగించడం వలన ఏంటంటే 365 రోజులు అనగా సంవత్సరం అంతా కూడా మనం దీపారాధన చేసినటువంటి ఫలితం అయితే లభిస్తుందని చెప్తారు. అయితే 365 ఒత్తులు వెలిగిస్తే సంపూర్ణ ఫలితాలను పొందుతారండి. అలా కాకుండా పొరపాట్లు గనక చేసినట్లయితే ఎలాంటి ఫలితం అయితే రాదు. మరి 365 ఒత్తుల దీపాన్ని ఏ విధంగా వెలిగించుకోవాలి, వెలిగించిన తర్వాత ఏం చేయాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకోకుండా వీడియోని చూడండి. అండ్ మై వీడియో పౌర్ణమికి సంబంధించిన మరిన్ని వీడియోలు అనేవి పోస్ట్ చేయడం జరుగుతుందండి. కార్తీక పౌర్ణమి హిందువులు జరుపుకున్న పెద్ద పండుగ. ఈ పండుగ రోజు శివునికి ప్రత్యేక అభిషేకాలు అయితే చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శివాలయాలు శివనామస్మరణలతో మారుమోగుతూ ఉంటాయి. ఈ పౌర్ణిమ గురించి ప్రాచీన గ్రంథాలలో అనేక విధాలుగా అభివర్ణించడం అయితే జరిగింది. కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణిమని కార్తీక పౌర్ణిమ అంటారండి. కార్తీక పౌర్ణమి అనేది హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ఈ రోజున దీపారాధనకి విశేష ప్రాముఖ్యత అయితే ఉంది. శివ విష్ణు దేవాలయాలు రెండింటా కూడా ఈరోజు నిండుగా దీపాలు అయితే వెలిగిస్తారు. విష్ణు ఆలయాలలో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసి కోట దగ్గర, దేవుని సన్నిధిలోను, ప్రమిదల్లో ఉసిరికాయల మీద, బియ్యపు పిండితో చేసినటువంటి ప్రమిదలలో రకరకాలుగా దీపాలు అయితే వెలిగిస్తారు. ఈ దీపాలు చక్కగా గంధం, కుంకుమ, పువ్వులతో అందంగా అలంకరిస్తారు. ఈ రోజున ఆరిపోతున్నటువంటి దీపంలో నూనె పోసినా పుణ్యమేనండి. అంతేకాదు ఈరోజు అరటి దొన్నల్లో కూడా దీపాన్ని వెలిగించి చెరువుల్లో, నదుల్లో మొదలుగున్న జలవనరుల్లో విడిచిపెడుతూ ఉంటారు. ఈ రోజున మహాశివునికి నమ్మక చమ్మక మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు చేయించినట్లయితే ఆ భోలాశంకరుడు ప్రసన్నుడవుతాడని చెప్పి పురాణాలలో చెప్పడం అయితే జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా 365 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. ఇలా దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసినటువంటి ఫలితం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడినటువంటి దీపం వెలిగిస్తారు. రోజుకు ఒక్క ఒత్తి చొప్పున ఏడాది మొత్తం కూడా సూచిస్తాయి ఈ ఒత్తులు. ఈ 365 ఒత్తుల్ని కొందరు ఆలయాలలో వెలిగిస్తారు. మరి అవకాశం లేకపోతే ఇంట్లో దేవుని ముందు లేక తులసికోట దగ్గర వెలిగిస్తారు. అయితే ఈరోజు ఈ విధంగా 365 ఒత్తులు వెలిగించేటప్పుడు ఆడవాళ్ళు అంచు ఉన్నటువంటి వైట్ కలర్ శారీని కానీ లేక పింక్ కలర్ శారీని కానీ ధరించినట్లయితే చాలా మంచి జరుగుతుందని చెప్పి పండితులు చెప్తున్నారండి. కార్తీక పౌర్ణమి రోజున ఆడవాళ్ళు ఇలా అంచు ఉన్నటువంటి వైట్ కలర్ శారీని కానీ పింక్ కలర్ శారీని కానీ ధరించినట్లయితే దీర్ఘ సుమంగళ యోగం అయితే కలుగుతుంది. గుర్తుంచుకోండి, అంచు ఉన్నటువంటి చీరను మాత్రమే ఈరోజు ధరించాలండి. ఈ విధంగా చేస్తే భర్తకి 100 ఏళ్ల ఆయుష్ సిద్ధిస్తుంది. ధనానికి అస్సలు లోటు అనేది ఉండదు. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహము అలాగే ఆ శివుని యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభిస్తుందండి. అందువలన ఆడవాళ్ళు గుర్తుంచుకొని లైట్ కానీ పింక్ కలర్లో ఉండేటువంటి శారీని కానీ అండ్ ఎల్లో కానీ రెడ్ కలర్ శారీని మాత్రం తీసుకోండి. బట్ అంచు లేని మాత్రం కట్టుకోవద్దు. పింక్ కలర్ శారీస్ని ఏవైనా సరే అంచు లేకుండా కట్టుకోవద్దు. అంచు ఉన్నవి మాత్రమే కట్టుకోవాలి. చీర అని కాదండి, డ్రెస్సెస్ వేసుకునేటువంటి వారు కూడా ఈ కలర్స్లో ఉండేవి మాత్రమే యూస్ చేయాలి. కేవలం ఆడవాళ్లే కాదు, పిల్లలు పెద్దలు అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు వైట్ లేక పింక్ కలర్లో ఉండేటువంటి బట్టలు వేసుకున్నట్లయితే చాలా మంచిదండి. అందరూ గుర్తుపెట్టుకోండి, కార్తీక పౌర్ణమి రోజున ఈ రంగు దుస్తులను ధరించి శివుని అనుగ్రహాన్ని పొందవచ్చండి. ఈ అంచు ఉన్నటువంటి శారీని మాత్రమే చేయాలి. అప్పుడే భర్తకి ఆయుష్ సిద్ధిస్తుంది. ధనానికి లోటు అనేది ఉండదు. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహము అలానే ఆ శివుని యొక్క అనుగ్రహం కూడా మనకైతే లభిస్తుందండి. కాబట్టి ఆడవాళ్ళు గుర్తుంచుకుని వైట్ లేక పింక్ కలర్లో ఉండేటువంటి అంచు ఉన్నటువంటి చీరను కట్టుకోవాలి. వైట్ శారీ కట్టుకునేటువంటి వారు మాత్రం అంచు లేకుండా ఉన్నది కట్టుకోవద్దండి. ఏదైనా సరే అండి, అంచులు మాత్రం లేకుండా అస్సలు యూజ్ చేయొద్దు. అలానే మీరు
దీపాలను 365 ఒత్తులు వెలిగిస్తారు కదా. ఈ 365 ఒత్తులు కొనడం కంటే కూడా ఇంటిలో ఊబీదిని అద్దుకుంటూ పత్తితో మీ చేతులతో చేస్తే చాలా మంచిదండి. మీరు చేసేటువంటి ఒత్తికి తెంచిన భాగము మరియు కొన అయితే ఉంటుంది కదా, కొనను పైకి ఉంచి తెంచినటువంటి భాగాన్ని కిందకి ఉంచి వెలిగించాలి. మీకు అవకాశం ఉంటే మ్యాక్సిమం ఒత్తిని ఇంట్లో ట్రై చేసుకోవడానికి చూడండి. అంతే. మళ్ళీ ఒత్తిని తెంచిన భాగం కిందకు ఉండేలా చూడండి. తలకిందులుగా వెలిగించద్దు. 1కి 2 సార్లు జాగ్రత్తగా చూసి వెలిగించాలి. మీరు మీ ఇంటిలో తయారు చేసేటువంటి ఒత్తులను 3 కట్టలు కట్టాలండి. ఒకటి 120, ఇంకొకటి 120, ఇంకొకటి 125గా కట్టాల్సి ఉంటుంది. అనగా ఈ 120 ఒత్తులతో ఒకటి 100 ఇలా ఈ 3 కట్టలు కూడా మనం అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇవి మొత్తం కలిపి 120 + 120 + 125 మొత్తం 365 ఒత్తులని మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంటిలో చేసుకోలేనటువంటి వారికి కొనుక్కునే తెచ్చుకోవడం తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు కదా. ఈ విధంగా తెచ్చుకున్నా కూడా తప్పేం కాదండి. అవకాశం ఉంటే ట్రై చేసుకోండి ప్రిపేర్ చేసుకోవడానికి. 365 ఒత్తులు వెలిగించే ముందు ఒక గంట ముందన్న ఆవు నేతిలో నానపెట్టుకోండి. తర్వాత కొంత ఆవు నేతిని పిండేసి తీయాలి. 365 ఒత్తుల దీపం వెలిగించడం కోసం పూజ చేసేటువంటి సమయంలో, అంటే మీ ఇంట్లో లేక దేవాలయాల్లో ఎక్కడ దీపం వెలిగిస్తే అక్కడ మీరు అష్టదళ పద్మం ముగ్గును వేసుకోండి. ఈ పద్మం పైన పసుపు కుంకుమ అక్షింతలతో అందంగా అలంకరించుకోండి. దానిపైన తమలపాకును పెట్టి ఆకులో పసుపు వినాయకుడిని పెట్టుకోవాలి. ముందుగా పసుపు గణపతి ముందు దీపాన్ని హారతితో లేక అగరబత్తితో వెలిగించుకోవాల్సి ఉంటుంది. ముందుగా పసుపు గణపతిని ఆవాహన చేసుకొని వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పసుపు, కుంకుమ, అక్షింతలతో చక్కగా పూజించుకోండి. ధూపం చూపించిన తర్వాత దీపాన్ని కూడా చూపించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి తాంబూలం కూడా సమర్పించుకోండి. ఆ తర్వాత కర్పూర హారతిని ఇచ్చి మంత్రపుష్పం చెప్పుకొని అక్షింతలు, పూలు వినాయకుడి పైన వేసి ఆత్మ ప్రదక్షిణం చేసి అక్షింతలను స్వామివారి మీద వేసి వినాయకుని దగ్గర ఉన్నటువంటి అక్షింతలను మన తల దగ్గర వేసుకోవాలి. అలానే కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా వినాయక పూజ చేసిన తర్వాత 365 ఒత్తుల దీపాన్ని వెలిగించాలండి. 365 ఒత్తులను మట్టి ప్రమిదలలో లేక పిండి ప్రమిదలలో దేనిలో అయినా సరే పెట్టుకొని వెలిగించుకోవచ్చండి. ముందుగా ప్రమిదలో 365 ఒత్తులు వేసుకొని ప్రమిద కింద ఆకును కానీ ఇంకొక ప్రమిదని కానీ ఉంచాలండి. ఆ తర్వాత ఒక కర్పూరపు బెల్లను 365 ఒత్తుల మీద పెట్టి ఆ అగరబత్తులతో 365 ఒత్తులను వెలిగించుకోవాలి. ఇలా ఈ దీపాన్ని వెలిగించేటువంటి సందర్భంలో హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అని కానీ ఓం నమ శివాయ అని కానీ స్వామి నామాన్ని జపించుకోవాలి. ఇలా 365 ఒత్తులు వెలిగించిన తర్వాత ఆ దీపానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. ఇలా 365 ఒత్తుల దీపానికి దీపం చూపించాలి. అలా అయితే చాలామందికి దీపం వెలిగించకముందే పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పూలను అలంకరిస్తారు. కానీ అసలు అలా చేయకండి. ఎందుకంటే మనం దీపాన్ని పూజించాలి. జ్యోతి వెలిగితేనే దీపం అవుతుంది. జ్యోతిని వెలిగించకుండానే ముందే పసుపు కుంకుమలు పువ్వులు సమర్పిస్తే ఒట్టి ప్రమిదకు పూజ చేసినట్లుగా అవుతుంది. కాబట్టి ఎవరూ కూడా ఈ పొరపాటు అనేది చేయకూడదు. 365 ఒత్తులను వెలిగించకముందే పసుపు కుంకుమ పువ్వులతో అలంకరణ చేయకూడదు. 365 ఒత్తులు వెలిగించిన తర్వాత మాత్రమే పసుపు కుంకుమ పువ్వులతో అందంగా అలంకరించుకోండి. ఇలా 365 ఒత్తులను వెలిగించిన తర్వాత బెల్లం ముక్కను ఆ దీపానికి అయితే సమర్పించాలి. లేక చలిమిడి, వడపప్పు, పానకాన్ని సమర్పించాలండి. అలానే కొబ్బరికాయను కొట్టి నివేదన చేయాలి. చివరిగా కర్పూర హారతిని వెలిగించి ఒత్తులకు చూపించాల్సి ఉంటుంది. ఈ ఒత్తులు వెలుగుతూ ఉన్నటువంటి సేపు కూడా కార్తీక పురాణాన్ని చదువుకుంటే చాలా మంచిదండి. లేదా ఓం నమ శివాయ అంటూ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసుకోవాలి. దీపం పెట్టిన తర్వాత 365 ఒత్తులు ఆహుతి అయ్యే వరకు కూడా అక్కడే ఉండండి. అంతేకాని మధ్యలో వదిలేసి మాత్రం అస్సలు వెళ్ళిపోకూడదు. అలా మధ్యలో కనుక వదిలేసి వెళ్ళిపోతే వెలిగించిన ఫలితం అయితే ఉండదు. కాబట్టి గుడిలో అయితే పూర్తిగా వెలిగేదాకా ఉండలేము అని చెప్పి చాలామంది ఇంటిలో
తులసి కోట దగ్గరే వెలిగించుకుంటూ ఉంటారండి. అలా ఇంటి దగ్గర కూడా 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు. 365 ఒత్తులు ఆహుతి అయిన తరువాత భస్మం పైన నీటిని చల్లి ఆ బూడిదను తీసుకుని వెళ్ళి ఏదో ఒక మొక్క మొదట్లో వేయాలి, లేక నీటిలో కలిపి ఆ నీటిని ఏదైనా సరే చెట్టు మొదటిలో పోయాలి. ఆ తర్వాత దీపం వెలిగించిన దగ్గర నీటితో శుభ్రం చేసుకోవాలండి. ప్రమిదలను, మిగిలిపోయినటువంటి అగరబత్తుల పుల్లలను, ఇంకా మిగిలినటువంటి వేస్ట్ అంతా కూడా తీసేసి డస్ట్బిన్లో వేసేసుకోవాలండి. అంతేకాని అక్కడే పడేసేసి ఆ వేస్ట్ అంతా అసలు అలా చేయకండి. అలానే పొరపాటున నూనె, నెయ్యి లాంటివి ఒలిగితే అక్కడ కూడా కొంత క్లీన్ చేసుకోండి. అయితే వేరే వాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది కదా, అది మనకి కదా పాపం. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇంటికి రండి. ఇలా 365 ఒత్తులు ఆహుతి అయిన తర్వాత అలా అక్కడే వదిలేసి వచ్చేసినట్లయితే పూర్తి ఫలితం అయితే రాదు. ఈ పొరపాట్లు అనేవి చేస్తే పుణ్యం పూర్తిగా మనకైతే దక్కదండి. కాబట్టి పొరపాట్లు చేయకుండా 365 ఒత్తులు వెలిగించండి. చాలామంది కూడా 365 ఒత్తులు వెలిగించి దేవుని దర్శనం చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోతూ ఉంటారు. వాటిని అక్కడే వదిలేస్తూ ఉంటారు. అవి వెలుగుతూ ఉన్నాయో లేదో, మధ్యలో కొండెక్కాయో లేదో కూడా మనకు తెలియదు. వాటిని వెలిగిస్తే పని అయిపోతుంది కదా అనుకుంటూ ఉంటారు. పొరపాటున కూడా ఈ విధంగా అస్సలు చేయకండి. అవి ఆహుతి అయ్యేంత వరకు అక్కడే ఉండి అక్కడ శుభ్రం చేసుకుని ఇంటికి వెళ్ళండి. ఇది పద్ధతి అండి. ఈ విధంగా 365 ఒత్తులు కార్తీక మాసంలో సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి రోజులు, అమావాస్య రోజులు కూడా వెలిగించుకోవచ్చండి. ఎవరు వీలుని బట్టి వారు వారి యొక్క వెసులుబాట్లను బట్టి వారి ఈ పద్ధతిలో వెలిగించుకోవచ్చండి. ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకోకుండా ఈ 365 ఒత్తులు వెలిగించుకున్నట్లయితే 365 రోజులు అంటే సంవత్సరం అంతా కూడా దీపాన్ని వెలిగించినటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇక ఇప్పుడు ఏంటంటే కార్తీక దీపాలు ఎలా వెలిగించుకోవాలి అనేది కూడా మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో ఇంటి దగ్గర, దేవాలయాలలో దీపాలు వెలిగించడం ఆనవాయితీ. అలా గుడికి వెళ్ళినప్పుడు దీపం పెట్టడం చాలా మంచి పద్ధతి. అయితే కొంతమంది గుళ్ళో దీపం పెట్టడానికి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి అంటే అక్కడ మనం ఏదైతే దీపం పెట్టాలి అనుకుంటామో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి దీపాలను పక్కకు తోసేసి వాళ్ళ దీపాన్ని పెట్టుకుంటూ ఉంటారు. అది చాలా పెద్ద తప్పండి. మీరు దీపం పెట్టకపోయినా పర్లేదు, కానీ ఉన్న దీపాన్ని మాత్రం ఆర్పకండి. అంటే నట్టకండి. 9, 10 ఇలా లెక్కలేనన్ని దీపాలు పెట్టకండి. గుడికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో ఆ గుడి ప్రాంగణంలో ఎక్కడైనా సరే ఒక దీపాన్ని వెలిగించండి చాలు. భగవంతుడు భక్తి శ్రద్ధల్ని చూస్తాడు, కానీ మనం ఎన్ని దీపాలు వెలిగించాము అనేది చూడడండి. సాగర మదన సమయంలో పాలకడల నుంచి ఉద్భవించినటువంటి హలాహలాన్ని శివుడు స్వీకరించి తన కంఠంలో నిలుపుకుంటాడు. అయితే ఆ హలాహల మంటల శివుడికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని చెప్పి పార్వతీదేవి సహజ సిద్ధమైనటువంటి బేలతనం వల్ల భయపడుతుంది. తన భర్తకు హాలాహల మంటల వల్ల ఏమీ జరగకుండా ఉండాలి అనేటువంటి దానికి ప్రతీకగా ప్రతి కార్తీక పౌర్ణమికి తన భర్తతో సహా జ్వాలాతోరణాన్ని దాడతానని చెప్పి అగ్నిదేవునికి మొక్కుకుంటుందండి. శివునికి ఏం కాలేదు. పార్వతీదేవి మొక్కుకున్న విధంగా ప్రతి కార్తీక పౌర్ణమి రోజున పరమశివునితో సహా జ్వాలాతోరణం దాడుతూ ఉంటుంది. దానికి ప్రతిగానే కార్తీక పౌర్ణమి రోజు గుడిలో జ్వాలాతోరణం ఏర్పాటు చేసుకొని శివపార్వతులను ఆ తోరణం కింద నుంచి దాటిస్తారు. ఈ తోరణాన్ని కొత్త గడ్డితో చేస్తారండి. ఈ కొత్త గోంగూర నారను తాడుగా పేని 2 చెట్లకు కానీ లేక కర్రలకి తోరణంలా కడతారని. కొత్త గడ్డి అంటించగానే రెపరెపలాడుతూ కాలిపోతుంది కదా. ఆ మంట ఆరేలోపు స్వామివారిని 3 సార్లు తోరణం కిందగా తీసుకువెళతారండి. భక్తులు ఈ జ్వాలా తోరణం కిందగా వెళ్ళినట్లయితే నరక బాధలు అనేవి తప్పుతాయని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాంటి వారి కోసం కైలాస ద్వారం తెరిచి ఉంటుందని చెప్తారు. అలా తోరణం మండగా వచ్చినటువంటి గడ్డిని రైతులు ధాన్యం గాదల్లో వేస్తూ ఉంటారు, పశువులకు తినిపిస్తూ ఉంటారు. దీనివల్ల పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయన్న నమ్మకం. గడ్డి మండగా మిగిలిన నుసిని బొట్టులా పెట్టుకుంటారు. ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల నరదిష్టి, భూత ప్రేత పిశాచాల పీడ ఉండదన్న నమ్మకం అండి. ఇది అంతా కూడా పెద్దలు చెప్పిందేనండి. దీనిలో
తార్కాణానికి చోటు లేనే లేదు. పాటిస్తే వచ్చేటువంటి నష్టం కూడా ఏం లేదు కదండి. తోరణం దాటేటప్పుడు మాత్రం మెలకువగా లేకపోతే అంటే వేగంగా లేకపోతే అగ్ని ప్రమాదాలు జరగవచ్చు. తోరణం దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గడ్డి మండుతూ రాలుతూ ఉంటుంది. స్వామి అమ్మవార్లను కూడా చాలా వేగంగా తోరణం కింద నుంచి తిప్పుతూ ఉంటారండి. ఒక రాక్షసుడు భూమండలాన్ని మొత్తం కూడా ఆక్రమిస్తాడండి. తర్వాత అతడు దేవలోకం పైనటువంటి దండయాత్ర చేస్తూ ఉంటాడు. ఇంద్రుణ్ణి ఓడిస్తాడు. అమరావతిని తన రాజ్యంగా చేసుకుంటాడండి. అచ్చటి నుంచి త్రిపురుడు బ్రహ్మలోక దండెత్తడానికి వెళతాడు. బ్రహ్మ త్రిపురాసురుడికి భయపడి విష్ణువు యొక్క నాభి కమలాలలో లీనమైపోతాడు. విష్ణువుకు కూడా ఆ రాక్షసుడికి కనపడకోకుండా క్షీర సమాధానం చేస్తాడు. అలా త్రిపురాసురుడు బ్రహ్మలోకాన్ని విష్ణులోకాన్ని ఈ రెండింటిని కూడా ఆక్రమిస్తాడు. ఇక శివలోకానికి ఆక్రమించుటకై అతను కైలాసానికి వెళతాడు. శివుడు కూడా ఆ కైలాసాన్ని వదిలి మందర పర్వతానికి పారిపోతాడండి. ఆ తర్వాత రసాతలము సప్త పాతాళ లోకము త్రిపురాసురుని వశమైపోతాయి. ఈ కారణం చేతనే వాక్యులత చెందినటువంటి సమస్త దేవతలకు నారద మహర్షి గణేశానుగ్రహం పొందడం కోసం సరైన మార్గం అని చెప్పి ఉపదేశిస్తాడు. శంకరుడు ఎన్నిసార్లు యుద్ధం చేసిన త్రిపురాసురుడిచే ఓడించబడతాడు. అప్పుడు నారదుడు శివుడితో అతన్ని పూజించి అనుగ్రహం పొందకపోవడం చేతనే ఈ పరాజయం నీకు సంభవించింది. కాబట్టి గణేశుణ్ణి పూజించి అతని అనుగ్రహాన్ని సంపాదించుకొనేమో అని చెబుతాడు. అది కాక వినాయకుడు త్రిపురాసురుడికి ఇచ్చిన వరం ప్రకారం ఆ రాక్షసుడు శివుడి చేతనే చంపబడతాడని శంకరులకు తెలియజేస్తారు. ఈ 100 సంవత్సరాల కాలం ఏకాగ్రతతో గణేశుని గురించి తపస్సు చేస్తాడు. విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై శివుడికి ఒక బాణం ఇచ్చి తన సహస్రనామాలను శివునికి ఉపదేశిస్తాడు. శివుడు ఆ సహస్రనామాలను కూడా జపించి త్రిపురాసురుడి పైన యుద్ధానికి వెళతాడండి. అప్పుడు శంకరుడు పృథ్వీని రథంగాను, సూర్యచంద్రులను శంఖాలుగాను, బ్రహ్మను రథసారథిగాను, వేదాలను గుర్రాలుగా, మెరుపును ధనస్సుగాను, విష్ణువుని బాణంగా చేసుకుని వెళతాడు. శంకరుడు వినాయకాష్టకాన్ని పఠించి విఘ్నేశ్వరుని యొక్క అభ్యుదయము పొంది విష్ణువు యొక్క అంశతో కూడినటువంటి పాశుపతాస్త్రం త్రిపురాసురుడి పైన ప్రయోగిస్తారు. ఆ అస్త్రంతో త్రిపాత్రలు గ్రహించబడగా త్రిపురాసురుడు మరణిస్తాడు. అతని శరీరం నుండి ఒక తేజస్సు వెలువడి శంకరునిలో లీనమైపోతూ ఉంటుంది. ఆ విధంగా త్రిపురాసురుడు మోక్షాన్ని పొందుతాడు. త్రిపురాసురుడు శివుని సంహరించడంతో దేవతలంతా కూడా ఆయన్ని త్రిపురారి అని చెప్పి పిలుస్తారు. ఈ సంహారం కార్తీక మాసం పౌర్ణమి రోజుల్లో జరిగింది కాబట్టి ఈ రోజుని త్రిపురి పూర్ణిమ అని చెప్పి అంటారండి. అదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.